నిత్యం వేధించేవారని, కాలేజీలో డ్రగ్స్ సరఫరా జరుగుతుందని, మంచివాడైతే శశిధర్కు కూడా డ్రగ్స్ అలవాటు చేసేందుకు చాలాసార్లు ప్రయత్నించారన్నారని కుటుంబ సభ్యులు అంటున్నారు. డ్రగ్స్ సేవించేందుకు ససేమిరా అనడంతోనే శశిధర్ను కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు శశిధర్ కుటుంబ సభ్యులు. ఏపీ ప్రభుత్వమైనా పట్టించుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏది ఏమైనా మాదక ద్రవ్యాలు మరో విద్యార్థిని బలి తీసుకున్నారు. నాకు ఈ మధ్యన మా అబ్బాయికి అక్కడ సెలవులు ఇచ్చినప్పుడల్లా వస్తున్నాడు. వచ్చి నేను ఏమన్నా ప్రాబ్లం ఉండి అక్కడ మనకి ఏమైనా ఉంటే వెళ్ళబాకారంటే, అమ్మ నలుగురు పిల్లకాయలు అయితే నన్ను తాగుడికి రారా తాగుదురారా మాతో పిలుస్తారు. అయితే నాకు అలవాటు లేదన్నా, నేను రానన్నా, నేను చాలాసార్లు తప్పించుకున్నానమ్మా అంటే, అట్లే తప్పించుకోవాల్సేసి అట్లా పోయి తాగకూడదు, మనము సరేలన్నా మీతో కలిసిపోతాలి, మీరు ఇక్కడ ఏమైనా చేస్తారేమో అని చెప్పని భయపడి అట్లా కలవకూడదమ్మా, తప్పించుకోవాలి. ఇవి రాకేష్ అని అబ్బాయి వీళ్ళందరూ కలిసి నన్ను తాగుడికి పిలుస్తారమ్మా, నేను ఎల్లను తప్పించుకున్నాను అంటాడు. సరే ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి జాగ్రత్త క్రమంగా ఉండి మళ్ళీ పోతానమ్మా అన్నాడు. నాకు ఎక్కువ శాతం నా అబ్బాయి రాకేష్ అని అబ్బాయి నన్ను పిలుస్తాడమ్మా, నేను ఎల్లను అని అన్నాడు. సరే తర్వాత వీళ్ళు ఒత్తిడి దెబ్బకి ఏమో వాడు బాగా బాధపడుతున్నాడు. ఇంటికి వచ్చి మొఖం నల్లగా పెట్టుకొని తిరుగుతున్నాడు. పోయిన నెలలో ఏంద్రా మొఖం నల్లగా పెట్టుకొని తిరుగుతున్నావు అంటే, నేను అక్కడ చదవలేనమ్మా, నేను అక్కడ పీజీ రావాలనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు తీసుకొని వస్తున్నావురా అంటే, నాకు నేను చెప్పడం వల్ల కారణం చెప్పడం వల్ల, సరే నువ్వు తీసుకొని రావాలనుకుంటున్నావు కదా, నీకు ఇష్టం లేనప్పుడు ఉద్దమ్మ ఇక్కడ ఎక్కడన్నా చదువుకుందు, నువ్వు పీజీ తీసుకొని వచ్చి అని చెప్పని అన్నానే కానీ, సరే ఒక్కడే పోవద్దని అన్నాను, నేను పోతానమ్మని బహిరంగ అన్నాడు. పోయి తీసుకొని వస్తానని బయలుదేరాడే కానీ సార్ మళ్ళీ పోయినాక ఒక వారానికి మళ్ళీ ఫోన్ వచ్చింది, ఇట్లా చనిపోయాడమ్మ మీ అబ్బాయి అని అన్నాడు. మా అబ్బాయి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది సార్, మా అబ్బాయికి అలవాట్లు లేవు, మా అబ్బాయి ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఏందని సార్ వాళ్ళంటే, ఏమో మాకు తెలియదు, మీ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పని అన్నారు. సరే అట్లాంటి అలవాట్లు ఏమీ లేవు, నేను అరుస్తూనే ఉన్నాను. ఇక పక్క వాళ్ళ ఫోన్ ఇచ్చేసాడు. మా అబ్బాయికి ఏ అలవాట్లు లేదు సార్, నేను చెప్పిన అన్ని కరెక్ట్ సార్, ఇది ఒక దశకొని అలవాట్లు ఇలాంటి ఇట్లా మా అబ్బాయి మీద అట్లాంటి పుకార్లు వచ్చినాయంటే అవన్నీ ఒట్టి అవన్నీ. ఇక్కడ సాక్షులు ఎంతమంది ఉండారో ఏనండి, పక్కంటే కూడా వాడు పక్క మనిషితో కూడా మాట్లాడు. వీళ్ళంతా కలిసి మా అబ్బాయిని ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, జాగ్రత్తగా చదువుకునే విద్యార్థులు చదువుకోవడానికి పోయినప్పుడు ఇలా చేస్తుంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్, కాలేజీ వాళ్ళు సీరియస్ తీసుకోవాలో లేదా, సార్ వాళ్ళ మీద కూడా నాకు అనుమానం ఉంది. సార్ వాళ్ళు కూడా మీరు సీరియస్ తీసుకోవాలి, సార్ వాళ్ళనే తీసుకోండి. నేను చనిపోయిన అబ్బాయికి అన్నది ఎన్ఐటి గోపాల్ మధ్యప్రదేశ్లో ఎంసీఎల్ చదువుతున్నా సెకండ్ ఇయర్. ఏంటంటే అనవసరం చనిపోయాడు, అది మాకు మండలంగా డౌట్ ఉంది. కానీ అక్కడ దాని డైరెక్టర్ ఉన్నారు కదా కరుణేష్ కుమార్ శుక్లా, ఎవ్రీథింగ్ అతను మ్యానిపులేట్ చేస్తున్నాడు, అంతా అతని కంట్రోల్గానే ఉంది. ఇది మాత్రం మేము మాత్రం అది మర్డర్గానే భావిస్తాం అన్నమాట. లోపలికి మేము అంతా చూసాం అనమాట, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అన్నీ చూస్తే మాకైతే మర్డర్గానే ఉంది. అతను పోలీస్ని కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఎవ్రీథింగ్ మ్యానిపులేట్ చేస్తున్నాడు. మొత్తం మాత్రం కరుణేష్ కుమార్ శుక్లా కింద నడుస్తుంది డైరెక్టర్ ఎన్ఐటి గోపాల్. న్యాయం జరగలేదు అక్కడ మాకు న్యాయం జరగకపోతే మేము బాడీని తీసుకుని సింగనగరం తీసుకొచ్చాం. సింగనగరం తీసుకుని వాళ్ళు మ్యానిపులేట్ చేశారు. వీళ్ళైతే మాకేం చెప్తున్నారు, ఇప్పుడు ఇండియాలో అసలు న్యాయమే దొరకట్లేదు. For more videos like this, subscribe Big TV channel.